బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ పైన మడకసిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు 2 ఏళ్లుగా ఫామ్ హౌస్లోనే పడుకొని ప్రజలకు ముఖం చూపించని నువ్వు ఇవాళ ఏ బ్రాండ్ మందు తాగి బయటికి వచ్చావు? అలాగే గ్రామాల్లో సర్పంచులు ఓడిపోవడంతో మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలాగే కేటీఆర్ లాంటి ఒక అసమర్థుడికి నమ్మి పార్టీని అప్పగించావు కదా, మునిగిపోతుందన్న భయంతో బయటికి వచ్చావా? ఇలా సెన్సేషనల్ కామెంట్స్, హాట్ కామెంట్స్ అని చెప్పొచ్చు. ఇటు మీ కల్వకుంట్ల కుటుంబం వల్లే ఇటు బీఆర్ఎస్ నాశనం అయిపోయింది. ఎంఓయూలకు హైప్ క్రియేట్ చేయడంలో చంద్రబాబు నాయుడు తోపు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఆ కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రస్తుతానికి ఇటు టీడీపీ ఎమ్మెల్యే సెటైర్లు వేశాడు. మందు తాగి ఫామ్ హౌస్లో కూర్చున్నావా ఇన్ని రోజులు? ఏ బ్రాండ్ మందు తాగి ఇప్పుడు ప్రజల్లోకి వచ్చావు? ఇటు కేటీఆర్కి పట్టం కట్టిన తర్వాత పార్టీ కుప్ప కూలిపోతుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు బయటకు వచ్చావా? ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్ చూసి భయపడి బయటకు వచ్చావా అంటూ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. ఇటు టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేసిన కామెంట్స్ని ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఏ పద్ధతి మార్చుకోవాలి పాపం. ఏ బ్రాండ్ దాకా వచ్చినాడో ఫామ్ హౌస్ లో రోజు ఉండి ఏం దాకా వచ్చినాడో దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రజలకి మొహం చూపించుకోలేక అతను దేశ నేతగా భావించుకొని పాపం ఈ రోజు గ్రామ స్థాయిలో కూడా సర్పంచులు ఓడిపోయేటప్పటికి మతి భ్రమించి ఉండే ఉనికి కూడా కోల్పోతామని చెప్పి కేటీఆర్ లాంటి అసమర్థుని నమ్ముకుంటే పార్టీ మునిగిపోతుందని తెలిసి బాధల్లో నుంచి వచ్చి మందు దాకా వచ్చి మాట్లాడినటువంటి కేసీఆర్ పద్ధతి మార్చుకోవాలి పాపం. ఏ బ్రాండ్ దాకా వచ్చినాడో ఫామ్ హౌస్ లో రోజు ఉండి ఏం దాకా వచ్చినాడో దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రజలకి మొహం చూపించుకోలేక అతను దేశ నేతగా భావించుకొని పాపం ఈ రోజు గ్రామ స్థాయిలో కూడా సర్పంచులు ఓడిపోయేటప్పటికి మతి భ్రమించి ఉండే ఉనికి కూడా కోల్పోతామని చెప్పి కేటీఆర్ లాంటి అసమర్థుని నమ్ముకుంటే పార్టీ మునిగిపోతుందని తెలిసి బాధల్లో నుంచి వచ్చి మందు దాకా వచ్చి మాట్లాడినటువంటి కేటీఆర్ని నమ్ముకుంటే పార్టీ మునిగిపోతుందని బాధల్లోంచి మందు తాగు వచ్చి మాట్లాడుతున్నావా? ఏ బ్రాండ్ మందు తాగి వచ్చి మాట్లాడుతున్నావు? ఇటు చంద్రబాబు నాయుడు ఎంఓల గురించి హైప్ క్రియేట్ చేశాడు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకి ఇటు ఎంఎస్ రాజు, టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. ఒకసారి గతంలో కేసీఆర్ ఇటు చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఏం మాట్లాడారు, సీఎం చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్నగర్ జిల్లాను దత్తత తీసుకున్నాడు. ఆయన దత్తతలో ఉండే చేసి నేను అడాప్ట్ చేసుకుంటున్నా ఈ కరువు జిల్లా, దీన్ని అది చేస్తా పొడి చేస్తా అని మాటలు చెప్పి ఇష్టం వచ్చినన్ని పునాదిరాలు వేసిండు. కల్వకుర్తి, మన్ను, మశాను రకరకాల పునాదిరాలు వేసుకుంటూ పెట్టు. ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది ఈ పునాదిరాలన్నీ ఎందుకు మనకు పట్కా ఏడుస్తానికా సూచిస్తానికా ఏం లాభము? ఈ రాళ్ళని కృష్ణానదిలో అడ్డమేస్తూ చెక్కడామని అయితే భయ అనేది నేను నవ్వేది, జనం సప్పట్లు కొట్టేది సభలలో నేను చెప్తుంటే. ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు పారడానికి రాలే. బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓఈలు చేసుకుంటాం, ఏ ప్రభుత్వం చేయాల్సిందే. అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు. దీనికి ఆచుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓఈలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్లో, అమరావతిలో కదా వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓఈలు చేసిన వాళ్ళంటే వంట మనుషులు చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో ఉండే బయట వంట మనుషులు, వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టే పెట్టిండు వాడు పాపం. అవునే అంటే పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుకోలేంది, ఎక్కడ చెప్పండి? ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి. 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. ఎంఓలు చేసినాయి అన్ని సక్సెస్ అయ్యి ఉంటే దాదాపు 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఎక్కడికి పోయినాయి అవన్నీ? ఆ రోజు సంతకాలు పెట్టినాయని 5 స్టార్ హోటల్స్లో ఉన్న వెయిటర్స్, బేరర్స్ వీళ్ళు మాత్రమే సంతకాలు చేశారంటూ ఇటు కేసీఆర్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్కి ఇటు కౌంటర్ ఇచ్చారు ఇటు ఎంఎస్ రాజు, టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఏ బ్రాండ్ మందు తాగొచ్చి మాట్లాడుతున్నావు? ఇటు కేటీఆర్ లాంటి వ్యక్తికి పార్టీని అప్పచెప్పావు కాబట్టి
అది మునిగిపోబోతుందన్న భయంతో బయటకు వచ్చావా? ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజల్ట్లను చూసి షాక్ అయ్యి బయటకు వచ్చావా అంటూ ఇటు ఎంఎస్ రాజు ఇటు కేసీఆర్ మైన సెన్సేషనల్ కామెంట్స్, హాట్ కామెంట్స్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెల్లానాయుడు ఉన్నారు మా ప్రతినిధి, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెల్లానాయుడు చెప్పండి, ఎంఎస్ రాజు చేసిన కామెంట్స్ని ఎలా చూడాలి? అంటే ఆయన ఇటు కేసీఆర్ మాట్లాడిన మాటలని వక్రీకరించాలి, లేకపోతే ఆయనకు ఒక ఘాటు సమాధానం ఇవ్వాలన్న ఉద్దేశమే ఉందా, లేకపోతే దాని వెనుక ఇంకేదైనా కారణాలు, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏదైతుందో దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ కండక్ట్ చేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలే చేశాడని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఏకంగా ఈ రోజు మడక్సిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ర్యాలీగా వెళ్లి మడక్సిరకు ఘన స్వాగతం పలికిన తర్వాత ఆయన స్పందించిన తీరు అయితే మాత్రం ఈయన కూడా చాలా అంతే ఘాటుగా కూడా స్పందించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏకంగా తను వాడేటువంటి మీ బ్రాండ్ ఏంటో, ఏది వాడి వచ్చి మాట్లాడారు అన్నట్టుగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం తీవ్ర కలకలం రేపుతున్నాయి. అందులో కేసీఆర్ ఏదైతే ఉందో ఎంఓయూలు చేస్తే లక్షల కోట్లు ఇప్పుడే వచ్చి ఉండేవి, అక్కడ చేసినటువంటి కూడా స్టార్ హోటల్లో పనిచేసే వాళ్ళు, ఇటువంటివన్నీ మాట్లాడినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అదే స్థాయిలో కూడా ఈ చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి రిటర్న్ గా కూడా రియాక్ట్ అవుతామని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ బహాటంగా ఎవరు పెద్ద ఎత్తున అయితే మాత్రం బయటకు రాలేదు. కాకపోతే ఎంఎస్ రాజు, మడక్సిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, అందులో టిటిట్ బోర్డు చైర్మన్, ప్రస్తుతం అయితే మాత్రం మరొక పదవి నిర్వహిస్తున్నటువంటి ఎంఎస్ రాజు ఘాటుగా స్పందించిన తీరైతే మాత్రం ఇక్కడ టీడీపీ వర్గాల్లోనే కాదు మిగతా ఇతర పార్టీల వర్గాల్లో కూడా తీవ్రంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కేసీఆర్ కుమారుడు అయినటువంటి కేటీఆర్ ను ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మొహం చూయించుకోలేక ప్రజల ముందుకు రాలేనటువంటి కేసీఆర్ ఈ రోజు వచ్చి ఇక చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి మాట్లాడడం నువ్వు చాలా విడ్డూరంగా ఉంటున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అందులో ముఖ్యంగా ఏదైతే ఉందో పార్టీ మునిగిపోతుంది, కేటీఆర్ మీద పెట్టుకున్నటువంటి ఏవైతే భ్రమలు ఉన్నాయో ఆ రకంగా మాట్లాడిన భ్రమలు తొలగిపోయినటువంటి పార్టీ మునిగిపోతున్నటువంటి పరిస్థితుల్లోనే నువ్వు బయటకు వచ్చావా, మరి నువ్వు ఏ బ్రాండ్ వాడావు, ఏంటి చంద్రబాబు గురించి నువ్వేంటి మాట్లాడే అన్నట్టుగా ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో దుమారాన్ని రేపుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఎందుకంటే ఎన్నడూ లేనటువంటి పాలిటిక్స్ ఈ రోజు ఏకంగా తెలంగాణ వర్సెస్ ఏపీ అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడినటువంటి భాష కూడా చాలా, ఎందుకంటే తను ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత హాస్పిటల్లో ఉన్న సమయంలో కూడా వెళ్ళి చంద్రబాబు పరామర్శించిన నేపథ్యం అది ఏకంగా అదే ఇది అన్నట్టుగా రాజకీయాలే పరామర్శలే అన్నట్టుగా కూడా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం. అయితే అసలు అనవసరమైనటువంటి నేపథ్యంలో చంద్రబాబు గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి, ఇటువంటి పరిస్థితుల్లోనే మరొకసారి హైప్ చేసుకోవాలంటే మాత్రం కేసీఆర్ కి అయితే మాత్రం ఇది మొదటి నుంచి పెట్టింది పేరు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం. అతను ఎప్పుడైనా ఎన్నికలు ఎదుర్కోవాలి, ప్రజలతో ఓట్లు వేయించుకోవాలి, ఇలాంటి గెలవాలి, ఇటువంటివన్నీ ఏవైనా వస్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని కావచ్చు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం అనేది ఇది గతం నుంచి ఆనవాయితీగా కొనసాగుతుంది అని చెప్పేసి తెలుగుదేశం నాయకులు చర్చించుకుంటున్న నేపథ్యం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, ఎంఎస్ రాజు, అయితే మొత్తం మీద ఇటు కేసీఆర్ మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇవ్వడానికి ఇటు ఎంఎస్ రాజు ముందుకు వచ్చారు. ఆయన ఈ సెన్సేషనల్ కామెంట్స్ చేయడానికి అదొకటే రీజనా? అండ్ దీని గురించి టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ అక్కడ ప్రజలు కానీ ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది దీని గురించి? మొత్తం మీద అయితే మాత్రం ఈరోజు ఎంఎస్ రాజు స్పందించిన తీరు చూస్తున్నాం. కాకపోతే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడినటువంటి అనేక సందర్భాల్లో కూడా ఎంఎస్ రాజు చాలా ఘాటుగా అప్పటి మంత్రులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, చాలా ఘాటుగా కూడా రియాక్ట్ అయినటువంటి పరిస్థితులు, అందులో చాలా కేసులు కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఎమ్మెల్యే అయిన తర్వాత తమ అధినాయకుడిని ఎవరు విమర్శించినా కూడా దానికి సమాధానం కూడా చెప్తూనే వస్తున్నటువంటి పరిస్థితి అయితే అనేకంగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎంఎస్ రాజు పార్టీని కానీ పార్టీ అధినాయకుడిని కానీ నారా లోకేష్ కానీ ఎక్కడ ఘాటుగా స్పందించినా, ఎవరు మాట్లాడినా, కామెంట్ చేసినా మాత్రం చాలా సార్లు ఆయన స్పందిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తూనే ఉన్నాం. అయితే తెలుగుదేశం నాయకులు